హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజైతే మటన్ కర్రీ చేయబోతూ ఉన్నానండి. దానికోసం అయితే ముందుగా ఆనియన్స్ అనేది ఇక్కడ ఆయిల్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. ముందు మటన్ అయితే ఒక 4 విజిల్స్ వరకు కుక్కర్లో ఉడికించుకుంటానండి. తర్వాత ప్రాసెస్ వేరేగా ఉంటుంది. మీరైతే ఎక్కడ మిస్ చేయకుండా వీడియో అయితే పూర్తిగా చూడండి. దీనికోసం అయితే ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నాయి కదా, ఫ్రై అయిన తర్వాత కొద్దిగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసుకుంటున్నానండి. ఫ్రెష్గా ఇప్పుడే వేశాను. మనం ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటే ఆ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఇష్టం ఉంటే తప్పకుండా ఇలాగే ట్రై చేయండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. వాసన పోయిన తర్వాత దీనిలో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు 2, పచ్చిమిర్చి 2 అయితే వేసుకుంటున్నాను. వీటిని కూడా కొద్దిగా కుక్ అవనివ్వాలండి. అప్పుడు బాగుంటుంది, గ్రేవీకి మనకి బాగా ఉంటుందన్నమాట. తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి మటన్ అయితే వేసుకుంటున్నాను. 1కి 4 సార్లు కడుక్కోవాలండి మటన్ అయితే మాత్రం, ఎందుకంటే కొద్దిగా ఏ వెంట్రుకలు లాంటివి ఉంటాయి కాబట్టి. మటన్ వేసిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను. అలాగే రాక్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మీకు తెలుసు కదా, ప్రతి కర్రీలో కూడా నేను ఎక్కువ మ్యాక్సిమం 99% రాక్ సాల్ట్ అనేది యూజ్ చేస్తాను. తర్వాత వచ్చేసి కారం అండి. ఇది వచ్చేసి మాకు కూరల్లో కారం కాకుండా గొడ్డు కారం అని ఉంటుంది. నాన్ వెజ్ కర్రీస్కి చాలా బాగుంటుందన్నమాట. అదైతే వేసుకున్నాను. 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి. ఈ ఉప్పు కారం అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ అయితే పోసుకొని మూత అయితే పెట్టుకుంటున్నాను. ఇదైతే మనకి కనీసం ఒక 4 విజిల్స్ రావాలండి. అప్పుడే మనకి మటన్ అనేది తొందరగా కుక్ అవుతుంది. చూసారు కదా, ఫైనల్గా కర్రీ అయితే ఇలా కుక్ అయ్యిందండి. ఇప్పుడైతే విజిల్ తీసి చూపిస్తున్నాను. దీన్ని అయితే నేను మళ్ళీ ఇంకా కాసేపు ఉడికించాలి. అయితే కుక్కర్లో కాదండి, మరొక కడాయి అనేది పెట్టుకున్నాను ఇక్కడ పక్కన. ఆ కడాయిలో వేసుకొని ఉడికించుకుంటాను. ఈ నీరు అనేది ఆవిరైపోయి కూర గ్రేవీ లాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. అప్పుడే మనకి మసాలాలు బాగా పడతాయి. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, అలాగే హోల్ గరం మసాలా పౌడర్ అనేది ఇందులో వేసుకున్నాను. ఇలా వేసుకొని మొత్తం కలియబెట్టుకుంటున్నానండి. ఈ వాటర్ అంతా కూడా మనకి ఆవిరిలాగా అయిపోయి ముక్కలు ఇంకొంచెం స్పైసీగా ఉడికేటట్టుగా ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది. చూసారు కదా, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటున్నాను. ఫైనల్గా మటన్ కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. నా స్టైల్లో అయితే ఇలా చేస్తాను. మీకు ఎలా అనిపించింది, మా కర్రీ నచ్చిందా లేదా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.